हैदराबादी हलीम की पहचान पिस्ता हाउस आईजी टाइका इंटरनेशनल और ISO कंपनी सेटिस्फाई है। वर्ल्ड में सबसे ज्यादा हलीम सेल करने वाले हम लोग। ఒక ప్లేట్ కి 16 రూపీస్ అంట. హైదరాబాద్ లో తిన్న హలీమే వేరు. चेयरमैन है मोहम्मद अब्दुल मजीद साहब और हमारे मैनेजिंग डायरेक्टर मोहम्मद अब्दुल मोहसी साहब और मोहद्दिस अली साहब। 27 వెరైటీ స్పైసెస్ యూజ్ చేస్తామండి. पिस्ता हाउस की क्वालिटी और क्वांटिटी में कोई कमी नहीं हुई। ఈ ఓన్ గా మన దగ్గర మ్యానుఫ్యాక్చర్ మన దగ్గర ప్యాకింగ్ అవుతుంది. ये हलीम जो है अरब कंट्रीज से इंडिया आई थी बिफोर 150 ईयर बिफोर, बल्कि फिर अरब कंट्रीज को भी बैक कर रहे हैं हम लोग। హలీం చేసే ప్రాసెస్ లో ఇది చాలా హార్డ్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. उसकी लाइफ जो है आपको 45 डेज। ఇది ఒక సింగిల్ ప్లేట్ అన్నమాట. ఇప్పుడు ఈ ఫ్రైడ్ ఆనియన్ ఉందా? क्या हम लोग कोई भी पिस्ता हाउस क्वालिटी पे कॉम्प्रोमाइज नहीं। హాయ్ హలో నమస్తే ఆదాబ్. సో ఫస్ట్ వ్యూవర్స్ అందరికి హ్యాపీ రంజాన్. రంజాన్ సీజన్ అంటే మనకి మెయిన్ గా గుర్తొచ్చేది ఒకే ఒకటి, అదే హలీం. అది కూడా హైదరాబాద్ హలీం. సో హైదరాబాద్ హలీం కి ఉన్న పేరు కొంచెం కాదు, అంటే వరల్డ్ వైడ్ గా ఇది చాలా ఫేమస్ అన్నమాట. ఎక్కడ మనం హలీం తిన్నా, హైదరాబాద్ లో తిన్న హలీమే వేరు, ఆ టేస్టే వేరని చెప్పాలి. సో హైదరాబాద్ లో మెయిన్ గా హలీం గురించి మాట్లాడుకుంటే బెస్ట్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. ఆ బెస్ట్ ప్లేసెస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ కి నేను ఈరోజు వచ్చాను, అదే పిస్తా హౌస్. మరి పిస్తా హౌస్ లో హలీం మేకింగ్ ఎలా ఉంటది, అసలు హలీం ఎక్కడ పుట్టింది, దానికి ఆ పేరు ఎలా వచ్చింది, ఆ హిస్టరీ ఏంటి, హలీం లో ఎలాంటి మసాలాలు వాడతారు, అవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూపిస్తాను. పదండి. సో ఇదంతా మేకింగ్ అన్నమాట. ఈ ఫంక్షన్ హాల్ లోనే ఒక 25 సంవత్సరాల నుంచి మొత్తం ఇదే ప్లేస్ లో వర్క్ జరుగుతా ఉంటది. ఇక్కడ నుంచే హలీం అంతా సప్లై అవుతా ఉంటది వేరే పిస్తా హౌస్ బ్రాంచెస్ కంతా. మరి ఆ మేకింగ్ ఈ రోజు మనం చూడబోతున్నాం, రండి. మన హైదరాబాద్ హలీం ఎంత ఫేమస్ అంటే మన గవర్నమెంట్ దీనికి GI ట్యాగ్ కూడా ఇచ్చిందనమాట. సో మరి పిస్తా హౌస్ హలీం కి అంత పేరు ఎందుకు వచ్చింది, అంటే అందులో వాడే మసాలాలు ఏంటి, అన్ని హలీమ్స్ తిన్నా సరే ఎందుకు పిస్తా హౌస్ ఫేమస్ అనేది మనం అయితే తెలుసుకుందాం. నా వెనుక చూస్తున్నారు కదా, మొత్తం హలీం సెటప్ ఉంది. బాక్సెస్, హాట్ బాక్సెస్, అట్లాగే మెయిన్ గా అందులో వాడాల్సిన మసాలాలు. ఈ మసాలాలు అన్ని చూసి మనం ఇంట్లో చేసుకుందాం అనుకుంటే పొరపాటే, అసలు ఆ టేస్ట్ మనకి రాదు. ఈ హలీం అనే చెప్పాలి. సో రండి చూద్దాం, రండి మసాలాలు ఏం వాడతారు. హలీంలో వాడాల్సిన మసాలాలు అన్ని గుమగుమలాడిపోతున్నాయి. సో మనకి హలీం లో వాడే స్పైసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ ఉన్నారు సురేష్ గారు, ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. సో మనకి హలీం లో మెయిన్ గా ఏ మసాలాలు వాడతారు, ఎలా వాడతారు, మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. మెయిన్ హలీం లో 27 వెరైటీ స్పైసెస్ యూజ్ చేస్తామండి. ఓకే. అందులో వచ్చేసి ఫస్ట్ ఇలైచి, షాయి జీరా, దాల్చిని, ఓకే, కాళీ మిర్చి, జీరా, కబాబ్ చిని, పిస్తా, జైఫల్, లౌంగ్, ఓకే, చౌదరి, బాదాం, కాజు, గులాబ్ కలి అండి, ఓట్స్, రవ్వ కూడా వాడతారు. ఓట్స్, రవ్వ, చన్నా దాల్, తువర్ దాల్, మాస్ దాల్, ఫ్రైడ్ ఆనియన్స్. ఇది అది అసలు ఘీ అండి. ఈ ఘీ అనేది ఏంటంటే మనం బయట మార్కెట్ లో పర్చేస్ చేయం. ఘీ ఓన్ గా మన దగ్గర మ్యానుఫ్యాక్చర్ మన దగ్గర ప్యాకింగ్ అవుతుంది. బ్యాక్ సైడ్ లో మెషిన్ ఉంది, చూపిస్తాను. లెమన్, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, కొరియాండర్, గ్రీన్ చిల్లీ, మింట్స్. ఓకే, ఇవన్నీ వాడి స్పైసెస్ మా హలీం లో రెగ్యులర్ గా యూజ్ చేసే స్పైసెస్. అంటే ఇప్పుడు నార్మల్ గా మాకు హలీం చూస్తే అనిపిస్తుంది ఇందులో ఏం వాడరు, ఓన్లీ మాంసము ఇంకేదన్నా వేస్తారు అని అనుకుంటాము. ఇవన్నీ వాడతారని అసలు ఎవరికి తెలియదు. ఓకే, ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తే హలీం అనేది ఒక క్వాలిటీ అనేది వస్తుంది. ఓకే. సో ఈ బాక్సెస్ ఏంటి? ఈ బాక్సెస్ అండి, ఇది 1 ప్లేట్ హలీం. ఇది 1 ప్లేట్ హలీం. ఓకే. ఇది వెజ్ హలీం అండి. వెజ్ హలీమా? వెజ్ హలీం. వెజ్ హలీం ఎలా చేస్తారు? వెజ్ హలీం ప్రాసెస్ అలాగే ఉంటుంది మేడం. వెజ్ హలీం కిచెన్ కూడా సెపరేట్. నాన్ వెజ్ కిచెన్ కు దానికి సంబంధం ఉండదు. ఓకే, వేరే జాగాలో తయారు చేస్తారు వెజ్ హలీం. ఇది హాట్ పాట్ అండి. ఇది జంబో ప్యాక్, అంటే ఇది 20 to 25 మెంబర్స్ తినొచ్చు అండి. ఓకే, గెట్ టు గెట్ పార్టీ చేస్తాం ఇంట్లో, ఇది బాగుంటుంది. ఇది దావత్ ప్యాక్, ఇది 40 మెంబర్స్ తినొచ్చు. ఓకే. సో ఇవి చిన్న బాక్స్. ఇది 1 ప్లేట్. ఇది హాట్ పాట్. ఇది మనకు హలీం తిన తర్వాత యూజ్ లో కూడా వస్తుంది. అవునవును. ఇది ఏంటంటే
ఒక 2 hours 3 hours వరకు అన్ని వేడిగా ఉంటుంది. ఓకే, సో ఇది ఇచ్చేస్తారు మీరు? ఇచ్చేస్తాం. ఇది హాట్ పాట్. మ్మ్. ఇందులో 4 to 5 hours హలీం ఉంటుంది. లాంగ్ ఎక్కడైనా తీసుకెళ్తే కూడా హలీం అనేది చల్లగా కాదనమాట. ఓకే, ఇది మినీ ప్యాక్. మినీ ప్యాక్ 3 to 4 members తినొచ్చు. ఇది వచ్చి ఫ్యామిలీ ప్యాక్. ఇది 5 to 6 members తినొచ్చండి. ఓకే ఓకే, సో ఇవన్నీ ఇప్పుడు మన దగ్గర అవైలబుల్ గా అన్ని ఉన్నాయి available హౌస్ ఉంటాయి. అన్ని దగ్గర. బ్రాంచెస్ లో ఓకే, ఈ వెరైటీస్ ప్లేట్స్ అన్ని దొరుకుతాయి మనకి. ఆహా. మన పిస్తా హౌస్ స్పెషాలిటీ ఏంటి? ఇప్పుడు హైదరాబాద్ లో చాలా హలీమ్స్ దొరుకుతాయి, అన్ని టేస్ట్ వేరేగా ఉంటది, పిస్తా హౌస్ టేస్ట్ డిఫరెంట్ ఉంటది. ఇప్పుడు మీరు చూసారు కదా మేడం, స్పైసెస్ అవన్నీ అవును. ఇవన్నీ ఏంటంటే హలీం ఒక మంచి క్వాలిటీ రావాలా, మంచి ఫుడ్ స్టాండర్డ్ రావాలంటే మ్మ్. హలీం ను అన్ని మెయింటైన్ చేయాల్సి వస్తుందండి. కిచెన్ హైజీనిక్ కానివ్వండి, అన్ని స్టాఫ్ కు మెడికల్ చేస్తాం అందరికి, మ్మ్. వాళ్ళు హెల్తీగా ఉంటారని జాబ్ లో కండి. ఇప్పుడు మెయిన్ మీట్ మ్మ్. మటన్ అనేది పొటేల్, తెలంగాణ పొటేల్ యూజ్ చేస్తాం సార్. ఆహా. ఆ పొటేల్ కూడా మనం ఇక్కడ డాక్టర్ ద్వారా చెక్ చేస్తాం. ఓకే, అది హెల్తీగా ఉంటేనే యూజ్ చేస్తాం, హెల్తీగా లేకపోతే దాన్ని యూజ్ చేయమని. ఓహో నైస్. మనం ఎక్కడెక్కడ ఎక్స్పోర్ట్ చేస్తాము మన హలీం ని వరల్డ్ వైడ్ గా? ట్రావెల్ ప్యాక్ అని ఒకటి లాంచ్ చేసామండి. మ్మ్. దాని సెల్ఫ్ లైఫ్ 45 days. ఓకే అది వరల్డ్ వైడ్ ఎక్కడైనా తీసుకొచ్చండి మేము. ఓకే ఇక్కడ నుంచి అదేం తీసుకొని ఎక్కడ వెళ్ళొచ్చు అన్నమాట. ఓకే ఓకే, సో మనకి మేకింగ్ ప్రాసెస్ ఇంకా చూపిస్తాను. లోపలికి వెళ్దామా? వెళ్దాం. మనకి హలీం లో ఓన్లీ నెయ్యే వాడతారు అనమాట, ఆ ప్యూర్ గీ. ఈ వీళ్ళు పిస్తా హౌస్ బ్రాండ్ ఓన్ గా వాళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మన ముందే ఇక్కడ ప్యాకింగ్ చేస్తున్నారు. అంటే డయాబెటీస్ పేషెంట్స్ అట్లా నెయ్యి తినని వాళ్ళు కూడా ఉంటారు కదా, ఓన్లీ బాక్స్ ఇచ్చి నెయ్యి ప్యాకెట్స్ ఇస్తారంట. వాళ్ళకి కావాలనుకుంటే నెయ్యి వేసుకోవచ్చు, లేదంటే వేసుకోకుండా ఉండొచ్చు. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇదే ఇక్కడే ఈ ప్యాకింగ్స్ అంతా జరుగుతూ ఉంటాయి, చిన్న చిన్న ప్యాకెట్స్ ఇస్తా ఉంటారు. మనకి హలీంలో వేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా చాలా న్యాచురల్ గా ఇక్కడ దొరుకుతుంది అనమాట. ఇక్కడే మన కళ్ళ ముందే వెల్లుల్లి అల్లం అంతా నీట్ గా క్లీన్ చేసి మన ముందే మిషన్ లో వేసి ఫ్రెష్ గా తీసిందే మన హలీం కోసం వాడుతున్నారు. హలీం ప్రాసెస్ ఏంటంటే అండి, 100 kg మటన్, ఇందులో ఆ మటన్ లో మనం పచ్చిమిరపకాయలు యాడ్ చేసి దీన్ని 4 to 5 hours వరకు బాయిల్ చేస్తాం బాగా. ఇది మొత్తం స్పైసీ అనేది ఆ మటన్ లో కలిసే వరకు బాయిల్ చేసిన తర్వాత అలా అవుతుందండి అండి, మొత్తం ఉడికిపోతుంది అలా. ఇప్పుడు దీని తర్వాత మనం ఇందులో రవ్వ యాడ్ చేస్తాం. ఓకే, మనకి ఇప్పుడు అందులో రవ్వ యాడ్ చేస్తున్నారు. రవ్వ తర్వాత దాల్స్, ఆ స్పైసెస్ అవన్నీ మిక్స్ చేస్తాం.
ఇప్పుడు ఇదే మనం మసాలాస్ యాడ్ చేసినాం. మసాలాస్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇది ఒక 1 to 2 hours వరకు కుక్ అవుతుంది. తర్వాత మనం అసలు గీ వేస్తాం. ఒక్క హండీలో 5 kg గీ వేస్తాం. ఓకే 5 kg కి 100 kg మటన్ కి 5 kg 5 to 10 kg గీ వేస్తాం. ఓకే దాని తర్వాత గోడ అవుతుంది హలీం. మనం ఆయిల్ వాడం కదా, ఆయిల్ యూజ్ చేయం. హలీంలో ఘీ ఓన్లీ మాత్రమే ఆయిల్ వాడతాం. ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు ఇది గోడ అవుతుంది. ఇక హలీం ఇప్పుడు రెడీ ఉన్నాయి. ఇప్పుడు ఓకే ఇక ఇది రెడీ కావడానికి 5 to 6 hours 5 ఆహా. గంటలు పడుతుంది. ఓ, ఇప్పుడు మనకి అందులో యాడ్ చేస్తారు కదా, ఆ హలీం రెడీ అవ్వడానికి 5 hours పడుతుందంట. సో ఆల్రెడీ ఇక్కడ కొన్ని హండీలలో ఇవి రెడీ రెడీ అయ్యి ఉంటాయి. మనం అక్కడ చూసాం కదా, హండీలో మొత్తం 100 kgs మటన్ వేసి అందులో మసాలాలు రవ్వ అవన్నీ వేసి ఉడకబెట్టిన తర్వాత ఒక 3-4 hours తర్వాత ఇది మెయిన్ ప్రాసెస్ అన్నమాట. హలీం యొక్క మెయిన్ ప్రాసెస్ గోటా. ఆ గోటా కొట్టడం అన్నమాట. అయితే నేను సో ఇదైతే ఒక 30 kgs ఉండొచ్చు. నార్మల్ గా ఈ ఒక్క గోటానే 30 kgs ఉంటుంది. ఇదే చాలా హార్డ్ పార్ట్ అన్నమాట. హలీం చేసే ప్రాసెస్ లో ఇది చాలా హార్డ్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. ఇట్లా ఒక ఇద్దరు కలిసి గోటాన్ని కొట్టి అప్పుడే కదా మనకి ఆ హలీం ఫ్లేవర్ మొత్తం మెత్తగా అయిపోయి ఆ మసాలాలన్నీ దానిలో కలిసిపోయి మనం తినే హలీం ఇదే మెయిన్ ప్రాసెస్ అన్నమాట. ఇది మెయిన్ అన్నమాట.
अस्सलाम वालेकुम। वालेकुम सलाम, नमस्कार। वेलकम टू पिस्ता हाउस किचन। थैंक यू सो मच। सो हमको ये मसाला बारे में बताओ, क्या क्या डालते हैं? हलीम में टोटली एक्चुअली जो है टोटली 28 मसाले जाते हैं। ओके। ये स्पेशली पिस्ता हाउस की जो हलीम है आपको तो पता है कि वेरी हेल्थी एंड हाइजीनिक है। यस यस। इंटरनेशनल ब्रांड पे बनाते हैं। हमको आईजी टैग भी है नहीं? आईजी टैग है हमारा, आईजी टैग है इंटरनेशनल और आईएसओ कंपनी सेटिस्फाई है पिस्ता हाउस। तो ये जो मुस्लिम जो फास्टिंग करते हैं तो एटलीस्ट 13 to 14 आवर्स की फास्टिंग रहती है, तो उसमें बॉडी वीक हो जाती है। तो ये एनर्जेटिक फूड है। ओके। वो खाने के बाद अपने आप को एकदम फ्रेश महसूस करता है हाँ। और प्योर हाइजीनिक है। और ये हमारा जो है वर्ल्ड वाइड पिस्ता हाउस का ब्रांड है और वर्ल्ड में सबसे ज्यादा हलीम सेल करने वाले हम लोग पिस्ता हाउस है। और पिस्ता हाउस के हैदराबाद में आई थिंक 64 आउटलेट्स हैं। फिर हमारी स्विगी और जोमेटो से भी हमारी ऑनलाइन सर्विस अवेलेबल है। ओके। और ये पिस्ता हाउस की जो हलीम है 97 से हम लोग स्टार्ट किए थे। चार मीनार पहली ब्रांच थी हमारी। और అప్పుడు 97 లో ఈ హలీం రేట్ ఎంత ఉంది అంటే ఒక ప్లేట్ కి 16 రూపీస్ అంట, ఇందాకనే చెప్పారు. ఇప్పుడు ఆ డబ్బా రేట్ ఒక సింగిల్ ప్లేట్ కి 350 రూపీస్ అంట. సో ఎంత చేంజ్ వచ్చింది కదా. 97 से हम हलीम स्टार्ट किए थे और उस तहसील से टिल नाउ 2026 तक पिस्ता हाउस की क्वालिटी और क्वांटिटी में कोई कमी नहीं हुई। डे बाय ईयर हमारी क्वालिटी इंक्रीज होते गई है यस यस। एज पर कस्टमर डिमांड। ये हलीम का हिस्ट्री क्या है? कहाँ हलीम का पैदा हुए? history- ये नाम कहाँ से आए? एक्चुअली ये हलीम जो है अरब कंट्रीज से इंडिया आई थी बिफोर 150 ईयर बिफोर। ओह दैट टाइम इज इंडिया इज किंगडम डिवाइडेड बाय डिफरेंट पार्ट्स। यस यस। हैदराबाद को हलीम आई थी, वो चलते चलते पिस्ता हाउस ने उसको कैप्चर किया 97 में। करने के बाद इसमें कुछ हमारे जो फाउंडर एंड चेयरमैन है मोहम्मद अब्दुल मजीद साहब, इसके ऊपर उन्होंने काफी रिसर्च किया और इसमें कुछ मॉडिफाई किया करके फिर यही हलीम ना सिर्फ इंडिया बल्कि वर्ल्ड बल्कि फिर अरब कंट्रीज को भी बैक कर रहे हैं हम लोग। एक्सपोर्ट कर रहे हैं। एक्सपोर्ट कर रहे हैं। और हमारे पास एक ट्रैवल पैक है, हम लोग इंट्रोड्यूस किया बिफोर 2 ईयर। ओके। वो 1 kg का ट्रैवल पैक है, टोटली हाइजीनिक है। और उसकी लाइफ जो है आपको 45 डेज ओह हाँ हाँ। ये 45 डेज खा सकते हैं? 45 डेज के कुछ अंदर खराब नहीं कुछ नहीं होता। होता। ये टोटली लेबोरेटरी टेस्ट है, टोटली हाइजीनिक है। ओके। आप किसी को भी गिफ्ट करना रहा तो पिस्ता हाउस इन पे जाके आप सर्च कीजिए और किसी भी ब्रांच में जाइए, आपको अवेलेबल है। उसकी कॉस्ट आई थिंक 1400 रुपीज पर केजी है। ओके। आप इंटरनेशनल एयरपोर्ट से भी ले आ सकते हैं। और हमारी ये हलीम जो ट्रैवल पैक है वर्ल्ड वाइड जाती है। ओके। तो दिन पे दिन हमारी हलीम की डिमांड, हमारी पिस्ता हाउस की स्पेशलिटी है कि हम लोग कभी भी पिस्ता हाउस क्वालिटी पे कॉम्प्रोमाइज नहीं, यस। हमेशा हम देखा बेस्ट से बेस्ट देने की कोशिश करते हैं और उसका रिजल्ट भी अच्छा आता है। जो हमारे चेयरमैन है मोहम्मद अब्दुल मजीद साहब और हमारे मैनेजिंग डायरेक्टर मोहम्मद अब्दुल मोहसिन साहब और मोहद्दिस अली साहब, इनकी लीडरशिप में हम लोगों ने डे बाई डे इसको इम्प्रूव किया और वो लोग की गाइडिंग में हमने हमारे कस्टमर को नंबर 1 सर्विस देने की कोशिश की। సో చూసారు కదా మొత్తం హిస్టరీ, అది ఆన్లైన్ ఎక్స్పోర్ట్ అంతా సార్ చెప్పారు. సో కాబట్టి మీరు కూడా ఒకవేళ అబ్రాడ్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు. और एक चीज ये है कि पिस्ता हाउस ना सिर्फ इंडिया के बाहर लोगों को हेल्थी फूड दे रहे हैं हम लोग हलीम, साथ साथ में पिस्ता हाउस कई लोगों को एम्प्लॉयमेंट भी प्रोवाइड करता है। यस हाँ। ये Right. 40 डेज सब यही काम यही में- काम करते हैं। हम पार्ट टाइम भी लेते हैं इसमें। हाँ जो Okay. स्टूडेंट्स रहते हैं हाँ। जैसा कि कोई बीटेक कर रहा है, एमटेक कर रहा है, लोग पार्ट टाइम भी जॉब करते हैं। ओहो तो पिस्ता हाउस ना सिर्फ हेल्थी फूड खिला रहा है पब्लिक को बल्कि एम्प्लॉयमेंट भी प्रोवाइड कर रहा है। और हमारे पास जो स्टाफ है इनका एवरी 1 वीक उनका मेडिकल टेस्ट होता है, ब्लड टेस्ट के सैंपल्स रहते हैं। तो Okay. टोटली हाइजेनिक है। Okay. हैदराबादी हलीम की पहचान पिस्ता हाउस। మన హలీం మేకింగ్ ప్రాసెస్ అయితే అక్కడ చూసాం కదా. ఇప్పుడు ఆ హలీం ని మనకి ఒక చిన్న చిన్న బాక్సులలో మనం ఆల్రెడీ చూసాం వీడియోలో, అంతా దాంట్లో పార్సల్ చేసుకొని ఒక ట్రాలీలో ఇక్కడికి తీసుకొని వచ్చారనమాట. ఇక్కడ సర్వ్ చేయడానికి అయితే రెడీగా ఉంది, ఆల్రెడీ చేస్తున్నారు కూడా. మరి ఆ ప్రాసెస్ ఎలా ఉంటది, ఒక్కో బాక్స్ లో ఎంత హలీం పెడతారు, ఆ హలీం ఎలా సర్వ్ చేస్తారు, ఫైనల్ గా మన చేతిలోకి ఎలా వస్తది అనేది చూద్దాం రండి.
హౌస్ హలీం కస్టమర్ చేతిలోకి వెళ్ళడానికి ఇక్కడ రెడీగా ఉందన్నమాట. మనం ఈ బాక్స్లలో ఇది ఒక సింగిల్ ప్లేట్ అన్నమాట. ఇది 350 రూపీస్. సో మనకి రేట్స్ కావాలంటే మనకి అక్కడ మొత్తం ఎంత రేట్స్, సింగిల్ ప్లేట్ కి ఎంత, ఫ్యామిలీ ప్యాక్ కి ఎంత, హాట్ బాక్స్ మనకి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు హాట్ బాక్స్ లో వేస్తున్నారు, ఒకసారి చూడండి. సో ఈ బాక్స్ తోటి అంతా సప్లై చేసి ఒకవేళ తినాలనుకుంటే ఇదే బాక్స్ లో ఇచ్చి కొంచెం ఆనియన్, అలాగే పుదీనా, కొత్తిమీర, నిమ్మకాయ చల్లి పైన కాస్త నెయ్యి వేసి, అది కూడా ప్యూర్ గీ వేసి ఇచ్చేస్తారనమాట. హైదరాబాదీ స్పెషల్ పిస్తా హౌస్ హలీం రెడీ అయిపోయింది. ఈ హలీం మేకింగ్ ప్రాసెస్ లో అసలు మెయిన్ హైలైట్ ఏంటంటే వాళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేసి గీని కానీ లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఇట్లా అన్ని వాళ్ళే తయారు చేసి మసాలాలన్నీ వేయడం వల్ల సో దానికి అంత టేస్ట్ వచ్చిందని చెప్పొచ్చు. అంత టేస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందని అనుకుంటాం కదా. సో ఇదే అనమాట వాళ్ళ సీక్రెట్. ద బెస్ట్ హలీం మన చేతిలోకి రావడానికి రెడీ అయింది. మరి మనం కూడా ఒకసారి టేస్ట్ చేసి, ఈ సీజన్ లో ఫస్ట్ టైం టేస్ట్ చేయబోతున్నాను. మరి టేస్ట్ చేసి హలీం ఎలా ఉందో చూద్దాం. పిస్తా హౌస్ హలీం ఇప్పుడు నా చేతిలో ఉంది. ఇందులో మంచిగా హలీం, దాని మీద నెయ్యి, మంచిగా ఫ్రై చేసిన ఆనియన్ అండ్ నిమ్మకాయ, పుదీనా, కొత్తిమీర, కొంచెం ఎక్కువ ఆనియన్ ఉంటేనే మనకి టేస్ట్ గా అనిపిస్తుంది. అంటే నా స్టైల్లో నేను ఎలా తింటానంటే మంచిగా ఫస్ట్ నిమ్మకాయ పెట్టుకొని, ఇప్పుడు ఈ ఫ్రైడ్ ఆనియన్ ఉందా అది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉండాలి. చాలా బాగుంది. ఎక్దమ్ అసలు నిజంగానే హైదరాబాద్ లో హలీం ఇంత టేస్ట్ గా ఉండడానికి రీజన్ ఏంటంటే మన మసాలాలు అని చెప్పొచ్చు, వాళ్ళు చేసిన ప్రాసెస్, అది కూడా మెయిన్ గా పిస్తా హౌస్ హలీం. సో చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు కూడా వచ్చి పిస్తా హౌస్ హలీం టేస్ట్ చేయండి. 40 days మంచిగా హలీం ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక పండుగ అని చెప్పొచ్చు. సో చూసారు కదా హలీం మేకింగ్ ప్రాసెస్ అండ్ హలీం ఫైనల్ గా అయిపోయింది. మరి ఎవరైనా మీరు కూడా పిస్తా హౌస్ లో హలీం తినాలి, టేస్ట్ చేయాలని అనుకుంటే ఈ బ్రాంచే కాదు, హైదరాబాద్ లో చాలా బ్రాంచెస్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మీరు హలీం ఎంజాయ్ చేయొచ్చు.